ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కాదు. లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అంటే ఇతర వ్యక్తులు చట్టానికి వ్యతిరేక పనులు చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్. ఇక్కడ చట్టమే, ప్రభుత్వమే ప్రాథమిక హక్కులు కాలరాస్తుంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే పరిస్థితి చెప్తుండా, తన కాన్స్టిట్యున్సీలోకి వస్తే చంపేస్తామని పబ్లిక్గా బెదిరిస్తుంటే కూడా కళ్ళప్పగిచ్చి చూస్తుంది అన్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలు ఏమందాం. సరే, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. గత 7 నెలలుగా మా యొక్క రోదన, ఆవేదన, ఆ పిటిషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. చట్టంలో చాలా ఫ్లవరీ జార్గన్, లీగల్ జార్గన్ ఒకటి ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. ఈ కేసులో అది పుస్తకంలో రాతక మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. 7 నెలలుగా ప్రాథమిక హక్కు తన కాల రాస్తుంటే మేము చట్టాన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయినా, కోర్టు దృష్టికి తీసుకుపోయినా ఒక్క ఇంచి కూడా ఆ కేసును ముందకి జరగనీలేనటువంటి పరిస్థితి. సాయశక్తులా న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ఒక్క ఇంచి కూడా న్యాయం వైపు ఆ కేసును తీసుకుపోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ కాదా? నిన్న మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య సోషల్ మీడియా కార్యకర్తల్ని కొన్ని వేల మందిని 100 కేసులు పెట్టి అప్లికబుల్ కానిటువంటి 111 BNS పెట్టి వేధించి, వేటాడి, హింసించింది ఈ ప్రభుత్వం కాదా? ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడినప్పుడు, ప్రభుత్వమే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా, జరగలేదా? ఇట్స్ నాట్ బ్రేక్డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. బ్రేక్డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చాలా చిన్న పదం. అది ఒక చిన్న పరిధికి సంబంధించింది, అది వ్యక్తులకు మధ్య సంబంధించింది. ఇక్కడ రాజ్యహింస, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ రోజున పెట్టండి, ఒక కమిషన్ అపాయింట్ చేయండి, గ్రామాలను తీసుకుపోతా, నేను దగ్గరుండి తీసుకుపోతా. ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనపరుచుకొని, వాళ్ళ పశుగడాదులను మీరు లాగేసుకొని, వాళ్ళ ఇళ్లను మీరు స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తానో రండి, ఎవరైనా రండి. ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉండే ఒక కమిషన్ రండి, పోదాం, చూస్తాం, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది గ్రామాల నుంచి ప్రజలు తరివేయడానిక, రాజ్యహింసను ప్రేరేపించడానిక? మీకు ఓట్లు అయినటువంటి వర్గాలను సమూలంగా నాశనం చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా? నిన్నటికి నిన్న ఒక కేసులో, నేను కేసు పూర్వాపరాలు మాట్లాడటం లేదు, తప్పో రైట్ అని నేను చెప్పటం లేదు, న్యాయమా అన్యాయమా మాట్లాడటం లేదు, కానీ క్రైమ్ నంబర్ 137 ఆఫ్ గన్నవరం PS తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. అది ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ సబ్ జుడిస్. ఆ కేసులో కొంతమంది ముద్దాయిల పేర్లు FIRలో ఉన్నాయి. తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు, ఒక 3 ఏళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు, యాడింగ్ మెమోతో. అంతవరకు బాగానే ఉంది. దానిలో వల్లభనేని వంశీని కూడా ఒక ముద్దాయిని చేశారు. వారు యాంటిసిపేట్ బెయిల్స్ వేసుకోవడం జరిగింది కొందరు లోయర్ కోర్టులో. సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు SC/ST యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే ఫిర్యాదుదారిని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది, సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్. దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టో కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితులు ఇవ్వడం జరిగింది.
ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ 50A నోటీసును అనుసరించి గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టుకి అతను హాజరై అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కోర్టు గౌరవ జిల్లా జడ్జి, అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా, అక్కడికి వచ్చి జడ్జి గారికి 164 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, ఎట్ట జరిగిందో నాకు తెలియదు, నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు, నన్ను ఒక తర్వాత 2 రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైనెంట్గా నేను వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది. గౌరవ కోర్టు వారి ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజానిజాలు చెప్తే అది పక్కన పెడదాం, అది కూడా ఉంది. దానికి ముందర 2023వ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం 161 స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ 23/10/2023 ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు, నాకు వీళ్ళు గుర్తులేదు, నా చేత తర్వాత 2 రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే 161 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. తర్వాత మొన్న 10వ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు ఎస్సీ ఎస్టీ దగ్గరికి వచ్చి కోర్టు సమ్మన్ చేస్తే వచ్చేటటువంటి సాక్షి. తన తల్లి నేను నా తల్లి ఆటోలో వచ్చాం, నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను, నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను తర్వాత 2 రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ జిల్లా జడ్జి దగ్గర కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? స్టేట్మెంట్ 10వ తేదీ ఇస్తే 11వ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు. దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ 86 రిజిస్టర్ చేసి, సరే ముద్దాయిలని చెప్పేవాడిని వేటాడారు, పక్కన పెడదాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒకటి చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్. వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చంపేసేదానికి కిడ్నాప్ చేశారు, సాక్ష్యం బలవంతం చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని 2 డేస్ కిందట వాళ్ళ ఇంటిలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను పోలీస్ దెబ్బకు భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా? ఇది ఒక్కసారి చూడండి. ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాజ్ డ్రాగ్డ్ లైక్ ఎ డాగ్. అతను నిజంగా చంపేయాలని సత్యవర్ధన్ నిజంగా చంపేయాలని వీళ్ళు కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా? ప్రభుత్వం మీదే కదా, మీరు బలవంతులు కదా, మీరు నిజం చెప్పాడు అతను కోర్టులో అని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి నాకని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువుల ఇంట్లో మీ దెబ్బకి భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళీ 161 స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా? ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాళరాస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతున్నా.